వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు మనము ఈజీగా ఇంకొక గ్రాండ్ డిజైన్ అయితే చేద్దామండి. దీనికోసం నేనైతే బీడ్స్ ఇలా మనకి మామూలుగా అయితే ప్యాకెట్స్లో వస్తాయి కదా వైర్ చుట్టేసి, అలా కాకుండా మన దగ్గర ఈ బీడ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. నేనైతే ఇవి యూజ్ చేశాను. మనకి శారీలో వచ్చే బోర్డర్ కలరు బ్లూ ఉందన్నమాట, దానికి అవి సూట్ అవుతాయి అనేసి తీసుకున్నాను. తర్వాత ఈ వైట్ పల్స్ వచ్చేసి 1 mm సైజులో తీసుకున్నాను. సీడ్ బీడ్స్ గోల్డ్లో తీసుకున్నా. ఇంకా ఈ వైట్ బీడ్స్ ఉన్నాయి కదా, ఇలా ఈ షేప్ తీసుకున్నా. వీటిని యూజ్ చేసుకొని ఒక మంచి డిజైన్ అయితే మీకు చూపిస్తా అండి. కాకపోతే స్కిప్ చేయకోకుండా చూడండి, మీకు అర్థమవుతుంది. ఓకేనా. ముందుగా అయితే కాటన్ థ్రెడ్ ఒక 6 లైన్స్ సరిపోతాయండి. 6 లైన్స్ తీసుకొని శారీకి అయితే టై చేసేయండి ఇలా. ఓకేనా. ఇలా టై చేసుకున్న తర్వాత ముందుగా మనం బీడ్స్ కుడదాము. ఫస్ట్ వచ్చి ఒక 2 సీడ్ బీడ్స్ అయితే 2 తీసుకోండి. 2 తీసుకొని ఈ బిగ్ వన్ పర్ల్ తీసుకొని ఇంకొక గోల్డ్ బీడ్ అయితే తీసుకొని దీన్ని ఇలా వెనక్కనేసి ఈ మూడింటికి నీడిల్ ఇలా పైకి తీయండి. తీసిన తర్వాత ఇక్కడనే దారానికి ఫస్ట్ ముడేసేయండి ఇలా. ఓకేనా. దారానికి ముడేసుకున్న తర్వాత శారీకి కూడా కలిపి ముడేసేయండి. ఇలా ముడేసిన తర్వాత ఇలా శారీకి అడుగుకి ఒకసారి ఇలా కుచ్చి నీడిల్ ఇలా కుచ్చిన తర్వాత పక్కనే చిన్న గ్యాప్ తోటి మళ్ళీ పైకి నీడిల్ కుచ్చేసి మళ్ళీ దీన్ని ముడేసుకోండి ఇలా. ఓకేనా. పీకో లైన్లో నుంచి కూడా తీయొచ్చు. దాని తర్వాత వైట్ 1 mm సైజులో ఉన్న బీడ్ ఒకటి తీసుకొని ఈ గోల్డ్ బీడ్స్ ఉన్నాయి కదా, ఇవి ఒక 4 తీసుకోండి. 4 తర్వాత ఈ వైట్ పల్ ఒకటి, తర్వాత ఈ కలర్ బీడ్ ఒకటి, తర్వాత ఇవి 3 బీడ్స్. ఇలా తీసుకున్నాక ఈ 3 బీడ్స్ వెనక్కనేసి ఈ బ్లూ బీడ్కి వైట్కి నీడిల్ ఇలా పైకి తీయండి. ఓకేనా. తీసిన తర్వాత ఈ 3 కూడా ఇలా ట్రయాంగిల్ షేప్లో వచ్చేటట్టుగా చూసి పెట్టుకోండి ఇలా. ఓకేనా. దాని తర్వాత ఇక్కడ కొంచెం మీరు టైట్ రానివ్వకుండా కొంచెం ఇలా వెనక్కనేసి లూజ్ చేసుకోండి. ఈ బీడ్ ఇలా మనకి పక్కకి వాలిపోవాలి. ఓకేనా. ఇలా లూజ్ చేసుకోండి. దాని తర్వాత మళ్ళీ 3 బీడ్స్ తీసుకోండి. తర్వాత వైట్ తీసుకోండి. మళ్ళీ ఈ బీడ్ తీసుకోండి. మళ్ళీ 3 బీడ్స్ తీసుకోండి. సేమ్ ఇలానే ఇది వెనక్కనేసి ఈ రెండింటికి ఇలా బీడ్స్ తీసి నీడిల్ తీసేసి మళ్ళీ కొంచెము లూజ్ చేసుకోండి. ఇలా లూజ్ ఉండాలి. ఇలా 5 బీడ్స్ సేమ్ అదే ప్రాసెస్లో ఇలా 5 బీడ్స్ అయితే తీసుకోవాలండి. తీసుకున్నాక చివరిలో మళ్ళీ ఒక 4 బీడ్స్ సీడ్ బీడ్స్ తీసుకొని ఇంకొకటి వైట్ బీడ్ అయితే తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత దీనిని మీరు ఇలా పెట్టి చూసుకోండి. ఓకేనా. ఇలా కర్వ్ వచ్చేటట్టుగా చూసుకోండి. ఇలా స్టిఫ్గా కాకుండా ఇలా కొంచెం కర్వ్ వచ్చేటట్టుగా చూసుకోండి. ఫస్ట్ మీరు ఏ మెజర్మెంటు లేకుండా పెట్టుకొని కుట్టినా కూడా తర్వాత ఇదే మెజర్ చేసుకొని మీరు కుట్టుకోవచ్చు. లేదనంటే మెజర్ లేకుండా అయినా సరే ఇలా చూసుకొని పెట్టుకోవచ్చు అన్నమాట. ఓకేనా. మీకు మెజర్మెంట్తో పని లేదనుకుంటే ఇలా చూసుకోండి. ఇలా చూసి పెట్టేసుకోండి అంతే. ఓకేనా. మీకు ఇంకా కొంచెం మంచిగా కిందకి రావాలి అని అనుకుంటే కొంచెం దగ్గరగా అలా పెట్టేయచ్చండి. దాని తర్వాత ఇలా శారీకి అయితే టై చేసేయండి. ఇలా శారీకి టై చేసేసిన తర్వాత ఇటువైపు కొంచెం ముందుకు కూర్చోండి ఇక్కడ. ఓకేనా. కొంచెం ముందుకు కూర్చోండి నీడిల్ ఇలా.
కుచ్చిన తర్వాత మీరు ఇక్కడ ముడి వేసుకున్నా పర్వాలేదు, వేయకపోయినా పర్లేదండి. మీకు సేఫ్టీ కోసం అనుకుంటే ఒక లాక్ చేసేసుకోండి. చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఒక 3 బీడ్స్ తీసుకుందాం. 3 or 4 అయినా సరే ఒక 4 బీడ్స్ తీసుకుందాం. 4 తీసుకొని వైట్ ఒకటి తీసుకోండి. తర్వాత మళ్ళీ 2 బీడ్స్ తీసుకోండి. తర్వాత వైటు, తర్వాత 2 తీసుకొని మళ్ళీ వైటు, తర్వాత స్టార్టింగ్ మనం 4 తీసుకున్నాం కదా, 4 బీడ్స్ తీసుకుందాం. ఓకేనా? తీసుకున్నాక ఈ లెంత్ మనకి ఈ మధ్యలోని సరిపోవాలన్నమాట. ఓకేనా? ఈ లెంత్ మనకి మధ్యలో సరిపోయేటట్టుగా చూసుకొని ఈ చివరికి కట్టేసేయండి. ఇలా కట్టేసిన తర్వాత ఈ నీడిల్ని మళ్ళీ ఈ పీకో లైన్ లోపల నుంచి తీయొచ్చు, లేదనంటే బీడ్ లోపల నుంచి తీసి అయినా సరే కట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇలా అయితే వస్తుంది. దీని తర్వాత మళ్ళీ మీరు ముడేసేసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ చేసుకోవడమే. ఇక్కడ కుచ్చేసి ఇలా సేమ్ మళ్ళీ ఇదే అన్నమాట కంటిన్యూ. ఇంకా ఈ గోల్డ్ బీడ్స్ తీసుకోవాలి, ఈ వైట్ బీడ్ తీసుకోవాలి, తర్వాత గోల్డ్ బీడ్ తీసుకోవాలి, తర్వాత ఇవి 2 ఇలా పైకి అనేసి ఇక్కడ లాక్ ముడేసుకోవాలి అంతే. ఇంకా మళ్ళీ ఇది కంటిన్యూ అనమాట. ఇదే డిజైన్ అండి మనకి చాలామంది అయితే అడిగారనమాట. అంటే కొంచెం మీరు స్టిఫ్గా ఉంటున్నాయి, లూజ్ రావడానికి ఏం చేయాలి అనేసి. అంటే బీడ్స్ అవి లూజ్ ఎలా వస్తాయి, అలా పెట్టినట్టు అంటే మనం హ్యాంగ్ చేసుకుంటే వేరు, హ్యాంగ్ చేయకుండా ఇలా బీడ్స్ కుచ్చి తీయడం వేరు. అది డిఫరెన్స్ ఉంటుంది. అదైతే ఒకసారి చూసుకోండి. డిజైన్ అయితే మాత్రానికి చాలా గ్రాండ్గా వస్తుంది. ఇలా నేను ఈ రెండిట్లో కుట్టి చూపిస్తాను. ఇలా వస్తుందండి గ్రాండ్ డిజైన్ అయితే ఇలా వస్తుంది. మంచిగా బీడ్స్ కూడా ఇలా హ్యాంగ్ అవుతూ ఉండాలంటే నేను చెప్పినట్లుగా చేయండి, మీకు ఈజీ ప్రాసెస్లోనే అయిపోతుంది. ఓకేనా? థ్యాంక్ యూ. మళ్ళీ ఇంకొక మంచి డిజైన్ తోటి మంచి ఐడియా తోటి మళ్ళీ కలుసుకుందామండి. బీడ్స్ పట్టు థ్రెడ్స్ అయితే మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. ఎవరికైనా కావాలి అని అంటే షాప్ విజిట్ చేయొచ్చు. హైదరాబాద్ సరూర్ నగర్ పోచమ్మాబాగ్ కాలనీ. నా నెంబర్ వచ్చేసి 9346527181 నెంబర్. ఇంకా మన డౌట్స్ ఉంటాయి అయితే మెసేజ్ చేయండి. ఓకేనా? మెటీరియల్ కోసమైనా సరే వాట్సాప్ మెసేజ్ చేయండి, నేను మీకు లొకేషన్ షేర్ చేస్తాను, లేదా ఆన్లైన్ ఆఫ్లైన్ అయినా సరే పంపిస్తాను. థ్యాంక్ యూ. బాయ్.